హాయ్ వివర్స్, మనం వచ్చేసి రెండవ పద్యము చూస్తూ ఉన్నాము. మొట్టమొదటి పాఠంలోని విమల యశోదిని పురుషవృత్త మెరుగుచునుండు జూవి వేదములను బంజభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్ యముడును చంద్ర సూర్యులు నహంబును రాత్రియు నన్మహోపదార్థముల ఇవి యుండగా నరుడు దక్కున నేర్చునే దన్ను మృచ్చిలన్ అంటూ ఇక్కడ పలుకుతూ ఉన్నది. ఇది ఇంపార్టెంట్. సో దీంట్లో వచ్చేసి ప్రతిపదార్థం అనేటువంటిది బాగా నేర్చుకోండి. విమల యశోనిధి అంటే నిర్మలమైనటువంటి కీర్తిని నెలవైనటువంటి ఓ రాజా వేదములను వేదములు ఎన్ని ఉన్నాయి? 4 వేదాలు ఉన్నాయి మనకు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. పంచభూతాలు వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి? 5 పంచభూతాలు ఉన్నాయి. నేల, నింగి, నీరు, నిప్పు, గాలి అనేటువంటి పంచభూతాలు ఉన్నాయి. ధర్మము అంటే ధర్మము, సంధ్యలు అంటే ఉదయము సాయంత్రము అనేటువంటి 2 సంధ్యలు ఉన్నాయి మనకు. అంతా ప్లస్ ఆత్మయున్ మనస్సు, యముడను మృత్యుదేవత అయినటువంటి యముడు, చంద్రసూర్యులు అంటే చంద్రుడు సూర్యుడు, అహంబున్ రాత్రియున్ పగలు రాత్రి అనేటువంటి అంటే అనే మహత్ ప్లస్ పదార్థములు మహాపదార్థములు పురుషవృత్తము మనిషి చేసే పనుల ఎరుంగుచున్ ప్లస్ ఉండున్ జూచే నిత్యము గమనిస్తూ ఉంటాయి సుమా అంటే ఎప్పుడు వచ్చేసి గమనిస్తూ ఉంటాయి. పంచభూతాలు, తర్వాత ధర్మము, తర్వాత వచ్చేసి రాత్రి పగలు, తర్వాత వచ్చేసి మనకు వేదములు అన్నీ మనల్ని గమనిస్తూనే ఉంటాయి. తర్వాత ఈ మహాపదార్థాలు ఉండగా నరుడు మానవుడు తనను తాను మృచ్చిలెన్ వంచింపగా తక్కునన్ నేర్చునే పూనుకోగలడా. ప్రతిపదార్థం రాసేటప్పుడు కవి పరిచయం అనేటువంటిది రాయాలి. ముందు వచ్చేసి ఆ యొక్క పదానికి అర్థం రాసేసిన తర్వాత కవి పరిచయం వచ్చేసి ఈ పద్యము ఆదికవి నన్నయ్య రచించినటువంటి ఆంధ్ర మహాభారతములోని ఆది పర్వము చతుర్దాశ్వాసము నుంచి గ్రహించబడినటువంటి సత్య ప్రాశస్త్యము అనేటువంటి పాఠ్యభాగంలోనిది. అంటే సత్య ప్రాశస్త్యము అనేటువంటి మొట్టమొదటి పాఠము. సందర్భం వచ్చేసి ఈ మాటలు తనను భార్యగా గుర్తించినటువంటి దుష్యంతనితో శకుంతల పలికినటువంటి సందర్భంలోనిది. ఇక్కడ ఆమె చెప్తూ ఉందన్నమాట, జ్ఞాపకం పరుస్తూ ఉంది. తను ఏ విధంగా జ్ఞాపకపరుస్తూ ఉంది? తను వివాహం ఆడాడు, అయినప్పటికీ అతనికి గుర్తుకు రావడం లేదు. ఆ గుర్తుకు రావాల్సినటువంటి విషయాన్ని గురించి ఈవిడ చెప్తూ ఉందన్నమాట. ఏమనంటే ఏ విధంగా చెప్తూ ఉంది? ఈ యొక్క భావంలో వచ్చేసి ఈ యొక్క పద్యం యొక్క భావంలో వచ్చేసి నిర్మలమైనటువంటి కీర్తిని నెలవైనటువంటి ఓ రాజా అంటే నిర్మల మనసుతో ఉన్నటువంటి ఓ రాజా ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణ వేదము, సామవేదములు అనేటువంటి 4 వేదములు, తర్వాత నేల, నింగి, నీరు, నిప్పు, గాలి అనేటువంటి పంచభూతములు, ధర్మము అనేటువంటి ధర్మము, తర్వాత ఉదయం సాయంత్రం అనేటువంటి 2 సంధ్యలు, మరియు మనస్సు, తర్వాత వచ్చేసి మృత్యుదేవత అయినటువంటి యముడు, చంద్రుడు, సూర్యుడు, పగలు రాత్రి అనేటువంటి పదార్థాలు వచ్చేసి మనిషి నడవడికను నిత్యము గమనిస్తూనే ఉంటాయన్నమాట. సుమా ఎప్పుడు అంటే అందుకనే మనం వచ్చేసి ఎప్పుడు మాట్లాడేటువంటి తీరు కావచ్చు, లేదా అబద్ధపు మాటలు కావచ్చు, లేదా వచ్చేసి ఒకరిని వంచడం కావచ్చు, లేదా వచ్చేసి ఒకరిని తిట్టడమో, లేకపోతే ఇతరులను వచ్చేసి దూషించడమో, ఇతరులను వచ్చేసి మనము తప్పుగా మాట్లాడడమో, లేకపోతే వారి గురించి తెలుసుకోకుండానే మనం వచ్చేసి అసహ్యంగా మాట్లాడడమో, ఇతరులతో వచ్చేసి చాడీలు చెప్పడమో, ఇలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే మన యొక్క కర్మ అనేటువంటిది మనకు తిరిగి మనకే వస్తుందన్నమాట. కాబట్టి మనము ఈ యొక్క పంచభూతాలు కావచ్చు, సామవేదము కావచ్చు, లేకపోతే అందరూ చూస్తూనే ఉంటారు. పంచభూతాలు అన్నీ చూస్తూనే ఉంటాయని మనల్ని గమనిస్తూనే ఉంటాయన్నమాట అని చెప్తూ ఉంది. ఈ మహాపదార్థాలు ఉండగా మనిషి తనను తాను వంచుకోవడానికి సిద్ధపడగలడా? ఇవన్నీ చూస్తూనే ఉన్నాయి. అంటే పంచభూతాలు చూస్తూ ఉన్నాయి. నువ్వు చేసేటువంటి పనులను, నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క పనిని భగవంతుడు చూస్తూనే ఉన్నాడు, లేదా ఈ యొక్క పంచభూతాలు చూస్తూనే ఉన్నాయి. తర్వాత వచ్చేసి వేదాలు చూస్తూ ఉన్నాయి, యముడు చూస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఎవరు తప్పించుకోలేరు. మనం చేసేటువంటి మంచి పని కావచ్చు, లేదా చెడ్డ పని కావచ్చు, ఎవరు దేనిని తప్పించుకోలేరు. ఆ యొక్క కర్మను వచ్చేసి మనము అనుభవించి తీరాల్సిందే. సో ఇక్కడ మనకు ఆ యొక్క అర్థంలో ఇక్కడ మనకు ఆవిడ చెప్తూ ఉందన్నమాట.